హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా దేశ్భక్త్ సినిమాని మాట్లాడుకుందాం. 24th రిలీజ్ అయింది. సినిమా పేరేంద్ర అంటే స్కై ఫోర్స్, హిందీ సినిమా. ఇది అక్షయ్ కుమార్ హీరోగా ఇది చేశాడు. డైరెక్టర్స్ వచ్చి ఇద్దరు, సందీప్ ఒకరు, ఇంకొకరు అభిషేక్ అనేటోళ్ళు ఇద్దరు అనమాట. ఈ సినిమా ఏంద్ర అంటే 1965 ఇండో పాక్ వార్ ఉంది కదా, అప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి సర్గోదా అనేది ఒక ఎయిర్ ఇది ఉంది పాకిస్తాన్లో, మేజర్ ఇది అనమాట. చుట్టూ కొండలు గండలు అడవులు ఉండి ఆ ఇది ఉందన్నమాట. సో ఆ ఎయిర్ బేస్ పైన మన వాళ్ళు అటాక్ చేశారు. దాని ముందు ఎందుకు అక్కడ అటాక్ చేశారు, దాని ముందు ఏమైంది, ఎలా అక్కడ అటాక్ చేయాలని ప్లాన్ చేశారు, కాడ నుంచి అక్కడ ఏమైంది అన్నది అనమాట. మన అక్షయ్ కుమార్ వచ్చేసి ఆయన వింగ్ కమాండర్. ఈ టైగర్ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ ఉంది ఎయిర్ ఫోర్స్. దీంట్లో వీళ్ళ కమాండ్స్కి ఒక వింగ్ ఉంటుంది కదా, ఆ ఇది ఉంది. సో ఆ దీంట్లో హెడ్. దాంట్లో ఒకడు ఉన్నాడు, మహా తొంటరు అనుకోదు, పెద్ద దేశభక్తి ఎక్కువ, కానీ ఏ ఒక్క ఇది ఆర్డర్ ఫాలో అవ్వడు. మనోడు వచ్చేసి ఏం చేశాడు, ఏం కథ, అక్కడ ఎలా చనిపోయాడు లేదా బతికున్నాడా, అతనికి వీర్ చక్ర వీర్ చక్ర ఎలా వచ్చింది అన్నది ఇదంతా. ఇదేంది 23 years తర్వాత అతను చనిపోయి 65లో ఇది జరిగిన తర్వాత 23 years తర్వాత అందరికంటే లాస్ట్లో అతనికి వీర్ చక్ర ఇచ్చారు. ఇది నిజంగా జరిగింది అది. ఎందుకంటే లాస్ట్లో సినిమా అయిన తర్వాత ఆ ఒరిజినల్ ఫోటో, సినిమాలో ఉన్న ఫొటోస్ అన్నీ వేస్తూ ఉన్నారనమాట. సో నిజంగా జరిగిన ఇదే ఆ స్టోరీ. దీంట్లో అతను ఈ తొంటరి లేదా పెత్తర ఉన్నాడు కదా ఎయిర్ ఫోర్స్, దీంట్లో అతని వైఫ్గా సైరా అలీ ఖాన్ ఆమె చేసింది అనమాట. ఓకే, డీసెంట్ ఇనఫ్. సినిమా మొత్తానికి ఎలా ఉంది? సినిమా అయితే కొద్దిగా బాగానే ఉంది, కానీ నేను ఎందుకు కనెక్ట్ కాలేకపోయాను, ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. ఆ తర్వాత అక్షయ్ కుమార్ యాజ్ యూజువల్ ఆయన చేసే పర్ఫార్మెన్స్ అతను కొన్ని బాగానే చేశాడు. ఓకే, మనకు వాచబుల్గానే ఉంది, బాగానే చేశాడు. మిగతా వాళ్ళంతా కూడా పర్లేదు, అక్కడక్కడ బాగానే చేశారు. మనకి ఏందిరా అంటే ఎందుకు నాకు సినిమా పైన అంత ఇది కాలేదు అంటే, స్టార్టింగ్ నుంచి ఒకడు ఉన్నాడు, ఏ ఆర్డర్స్ మనకేంది, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అంటేనే నువ్వు యూ మస్ట్ ఫాలో ఆర్డర్స్ అంతే. ఆ డిసిప్లైన్ అనేది ముఖ్యం. ఒక డిసిప్లైన్ అనేటోడు లేరు. డిసిప్లైన్ లేనోడు అంటే మనకి కింద కొద్ది గొప్ప బ్యాడ్ బాయ్ అన్నట్టు. వాడు కనిపించలేదు. వీళ్ళు ఒక వార్ అన్నప్పుడు ఒక ఇది ఉంటుంది కదా, ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ఇది వినకుండా వాడి పాటికి వాడికి పోతే కనిపించకపోతే వీళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళు స్ట్రిక్ట్గానే ఉంటారు, ఎందుకంటే అందరూ డిసిప్లిన్లో ఉంటారు. సో వాడి కోసం ఇప్పుడు అక్షయ్ కుమార్ కష్టపడుతున్నాడు, వాడు ఎక్కడ పోయాడు ఏం కథ కనుక్కోవాలనుకున్నప్పుడు నాకు వాడి పైన వాడు పెత్తర పనులు చేసి వాడు మాట వినకుండా పోయాడు. నేను ఎందుకు వాడితో నేను ఆ సింపతి చూపిస్తాను అన్న ఫీలే ఉన్నింది. లాస్ట్కి వచ్చి ఓకే లాస్ట్లో ఇట్ అయిందని ఏదో చెప్పిన తర్వాత సరే అనిపించింది. కానీ నాకు నిజంగా మనకి సినిమా చూసేటప్పుడు వాడి పైన దొరకాల, వాడు ఏమయ్యాడు అన్న క్యూరియాసిటీ అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే వాడు ఇంతకు ముందు చెప్పినట్టు అసలు మాటినేటోడు కాదు, ఇది ఏదన్నట్టు వాడు శాస్త్రాలు ఆవేశం అంతా. మన్నాడు అక్షయ్ కుమార్ చెప్తాడు, ఏంది మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రాణంతో తిరిగి రావడం, అది వెళ్ళి చచ్చిపోవడం కాదు. ఎందుకంటే మనము మన ఏరోప్లేన్లు ఎన్ని ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఫ్లైట్కి కానీ మనిషికి కానీ. మనం వెళ్ళాము, మనము ప్రాణాలతో తిరిగి రావాలి. అవతలోని చంపాము లేదు తర్వాత సంగతి, అది పెట్రోల్ అయిపోయిందంటే తిరిగి రావాలి. ఈ డైలాగులు ఉంటాయి. సో ఆ ఇది ఉంది. లాస్ట్కి మన వాళ్ళు ఏంది చెప్పా కదా, లాస్ట్ ఇయర్ ఫైటర్ హృతిక్ రోషన్ది వచ్చింది తొక్కలో సినిమా. వీళ్ళంతా ఇంకోటి టాప్ గన్ మ్యావరిక్, దాంట్లో చూపిస్తాడు డాగ్ ఫైట్ అనేది ఫ్లైట్లలో, అది అద్భుతంగా ఉంది. అసలు మనోళ్ళు ఇక్కడ తీసిండేదైతే అమీర్పేట గ్రాఫిక్స్, ఆ ఫీల్ రాలేదు. మనము హాలీవుడ్లో మనం ఆ టాప్ గన్ మ్యావరిక్ చూసినప్పుడు అసలు సూపర్బ్ అనిపిస్తుంది. ఇక్కడ ఇదైతే రాలేదు ఖచ్చితంగా. అది ఈ ఫ్లైట్ల పైన ఉన్న ఇది దారుణం. ఇంకోటి అయితే వీళ్ళు పాకిస్తాన్కి వెళ్తారు, అక్షయ్ కుమార్ ఇతను వెళ్ళి క్లోజప్లో ఫోటోలు తీసి వచ్చే దగ్గర ఒక ట్రైన్ని లేపుతాడు. అదైతే అసలు బీభత్సం. అమీర్పేటలో ఫస్ట్ స్టార్టింగ్ కొత్త పిల్లలు చేసే గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఉంది గ్రాఫిక్స్ అంతా, అంత విఎఫ్ఎక్స్ అంత దరిద్రం. ఇంద్రా ఇది
ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత. సో మనకి ఈ పార్ట్స్ ఆఫ్ ఫైటర్ సినిమా కానీ, టాప్ గన్ మ్యావరిక్ కానీ ఎత్తుకొని వీళ్ళు ఇటు చేశారనిపించింది. అండ్ ఈ లైన్లోనే నాకు ఆ ఫాల్ట్ ఉన్నందువల్ల జనాలు ఆ ఇది సోల్ని అయితే పట్టుకోలేదు అనిపించింది. సో అందుకనే ఆ సినిమా ఓకే ఎండింగ్ వచ్చినప్పుడు కొద్దిగా బాగానే ఉంటుంది, ఆ ఎమోషన్ ఇది ఉంటుంది. మనం ఆ ఎమోషన్ల పైన వర్కౌట్ చేయాలా. మన వాళ్ళు డైరెక్టర్లు రైటర్లు అయితే అక్కడ ఫెయిల్ అయ్యారని నేను చెప్తాను. దాన్ని ఇంకొద్దిగా బెటర్గా వేరే లెక్కన ప్రజెంట్ చేసే ఉండాలి. వీడు ఇప్పుడు మనకు ఉంటుంది చూడు, న్యాయం సైడ్ నిలబడ్డాడు, పక్కాగా ఉన్నాడు, వాడు ఎదవైనా కానీ వాడొక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు పుష్ప 2 అల్లు అర్జున్ ఎందుకు హీరో, వాడికంటూ వాడు రూల్. అందరూ ఎదవలు ఉన్న దగ్గర వీడికంటూ వీడిది ఒక రూల్. అందులో మనకి పుష్ప 2లో ఎట్ట చూపిస్తాడు, వాడు మనిషి పోయినా కానీ పోలీసు వాళ్ళందరికీ కొన్ని పంపించేస్తాడు. సో వాడికంటూ ఒక న్యాయం, నీతి, ఒక డిసిప్లిన్ అట్ట ఫాలో అవుతుంది. దీంట్లో మనకి ఆ ఇది లేదు, అందుకని మనం ఫాలో అవ్వం అంతే. సినిమాటోగ్రఫీ అంటారా, సినిమాటోగ్రఫీ డీసెంట్ ఎనఫ్ బాగానే ఉంది. మ్యూజిక్ అక్కడక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది, అక్కడక్కడ సాధారణంగా ఉంది, ఓవరాల్ యావరేజ్గానే ఉంది. అది కూడా ఎడిటింగ్ కూడా మనకి ఓకే సరిపోతుంది అంతే తప్పించి మిగతా ఇదేంలా. సో ఓవరాల్ సినిమా ఏంటంటే ఒక డీసెంట్ వాచ్ సినిమా. ఫైటర్ అంతా మరీ దారుణం అయితే లేదు, అటన్ సూపర్ లేదు, ఓకే వెళ్ళామా కూర్చున్నామా, చూడాలనుకుంటే వెళ్ళి చూడదగ్గ సినిమాని ఎవరెవరు చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు, ఎట్లాంటి పనికి మన ఇది లేదు. అండ్ మన పేట్రియాటిజము ఇది ఏం జరిగింది అన్న ఒక హిస్టరీలోది కాబట్టి వెళ్ళి చూడడంలో కూడా మనకి బాగానే అనిపిస్తుంది, అది చాలా బెటర్ ఉంటుంది ఒక ఇది. కానీ చూడాలనుకున్న వాళ్ళు దగ్గర ఉన్న థియేటర్స్లో అయితే వెళ్ళి చూడండి. ఇందాక చెప్పిన డీసెంట్ వాచ్ ఫిలిం, అంతేగాని మిగతా ఊడబడిసే సినిమా అయితే కాదు. లేదు వెయిట్ చేసి ఓటీటీలో చూస్తూ ఉంటారా, ఓకే చూడవచ్చు, పెద్ద ఇదేం లేదు. అది మనం ఓటీటీలో చూడకూడదు అన్న ఇదేం లేదు, ఓటీటీలో చూసినా పర్లేదు, ఓటీటీలో వచ్చేంతవరకు వెయిట్ చేసినా పర్లేదు. అదైతే ఇంకా మనకి తెలుగు కూడా వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అంతే. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాము. అప్పుడు దాకా మీకు ఇలాంటి ఎక్కువ కావాలా ఇది అంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నాము అంటే, వ్యూస్ చూసే దాంట్లో 98% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు 2 నిమిషాలు పని, 2 నిమిషాలు 2 సెకండ్ల పని, టీకిక్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ పిటిక్ అవి కొట్టారంటే మాకు ఒరే చూడాలా, ఇంకా మనము తీసుకొచ్చి మంచి చెప్పాలా అన్న మోటివేషన్ అయితే మాకు ఉంటుంది. అందుకని ఇది పదే చెప్తా ఉన్నాము అంతే తప్పించి మిగతా ఇష్యూలు అయితే లేవు. సరే, ఇంకో వీడియోలో మనం ఇంకో మూవీ గురించో వెబ్ సిరీస్ గురించో మాట్లాడుకుందాము. అప్పుడు దాకా బాయ్ అండ్ థ్యాంక్ యూ.